కొల్లేరు ఒకటి, పోలవరం ఒకటి. అవునండి. ఈ రెండు మొండివి. అవునండి. ప్రతి ఒక్కళ్ళు అండ్ ఎస్పెషలీ లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా యాక్చువల్లీ దే బ్లేమ్డ్ టీడీపీ. టీడీపీ స్టార్ట్ చేశారు పోలవరం, వాళ్ళ డిజైన్ రాంగ్ ఉంది, వాళ్ళ డయాఫ్రమ్ రాంగ్ ఉంది, వాళ్ళు ఏవైతే యాక్చువల్గా తీసుకొచ్చి పెట్టారో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని వాళ్ళు తీసుకొచ్చిన డిజైనే కంప్లీట్ రాంగ్. అది మొత్తం మార్చడానికి మాకు టైం పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. పోలవరం ఈజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ రియాలిటీ అని చెప్పారు. అట్లయితే మేడం సీఎం గారు ఫస్ట్ టైం పోలవరం విజిట్కి వచ్చారండి. విత్ ఇన్ వన్ డే మీటింగ్లో ఏమేమి చేయాలో ఫైనలైజ్ చేశారు. ఇది ఫైనలైజ్ చేయండి, ఇది అని. ఢిల్లీకి 4-5 సార్లు వచ్చి ఫండ్స్ రావాల్సి ఉంటే పోలవరంకి 6,000 కోట్ల నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించారు. చేపిస్తే ఇవాళ ఫాస్ట్ పనులు జరుగుతున్నాయండి. ఏం పోలవరం ప్రాజెక్ట్లో పవర్ ప్లాంట్ కట్టాల్సింది ఉంది, అది పనులు జరుగుతున్నాయి. డైఫార్మ్ వాల్ కట్టాల్సి ఉందండి, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అదేనండి, ఆ డిజైన్ రాంగ్ ఉందని అంటే ఏం రాంగ్ లేదండి. ఎట్లా రాంగ్ ఉందండి? 2014లో మీరు ఏదైతే డిజైన్ చేశారో పోలవరం ప్రాజెక్ట్ మేడం, అది డిజైన్ నేను చేసింది కాదండి, పార్టీ చేసింది కాదు మేడం. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డిజైన్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని దాన్ని డిజైన్ చేశారండి. ఇవాళ నేను డిజైన్ చేసిందో, పార్టీ డిజైన్ చేసిందో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిందో, ఎవరో ఇంజనీర్స్ డిజైన్ చేసింది అందరు కలిపి ఫైనలైజ్ చేసిన డిజైన్ అండి. ఆ డిజైన్ నేను ఎట్లా మారుస్తానండి? కరెక్ట్. మీరు మార్చడం కాదు, పార్టీ అని ఎట్లా మారుస్తుంది? డిజైన్ సరిగ్గా లేక మేము చేయలేకపోయాము అన్నారు. దట్స్ వై వి కుడెంట్. వాళ్ళు చేయాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి ఏదో చెప్పారు కానీ మేడం, ఇవాళ మేము డిజైన్ ఏం మారలేదు కదా, అదే డిజైన్తో పనిచేస్తున్నారు కదా. ఇవాళ ఒక డిజైన్ మార్చాలంటే మేడం, జల్ శక్తిలో ఒక పేపర్ మార్చాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిందే, స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇది జల్ శక్తి ఇవాళ ఇది మన స్టేట్ గవర్నమెంట్ లో లేదండి, ఓ ప్రాజెక్ట్ సెంట్రల్ లో ఉంది ప్రాజెక్ట్, బట్ కంప్లీట్ చేయాల్సింది మన చేతిలో ఉంది అంతే. రైట్. ఒక చిన్న క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ స్టేట్మెంట్? అంటే ఈ 10+ ఇయర్స్ ఆఫ్ మీ పొలిటికల్ కెరియర్ లో పోలవరం డిజైన్ సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చెప్పిన విషయాలు అంటే అండి, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని నా ఒపీనియన్ అండి. నేను సివిల్ ఇంజనీర్ అండి, నాకు విత్ ఇన్ కొన్నిసార్లు నేను చూసిన తక్షణమే అర్థమైపోతుందండి. దాంట్లో ప్రాబ్లం అంతా స్పిల్వే ఉందండి. స్పిల్వే ప్రాబ్లం లేదు, డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిందండి. డైఫామ్ వాల్ ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, మళ్ళీ ఫ్రెష్ డైఫామ్ వాల్ కొడుతున్నాము. వాళ్ళు కూడా అదే చేసి ఉండొచ్చు కదా. డైఫామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఈజ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ ద డిజైన్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. కాదు మేడం, దేర్ ప్రొక్లమేషన్ ఇస్ దట్. అట్లా కాదండి. డైఫామ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. 2019 ఎలక్షన్ కి వెళ్ళి డైఫామ్ వాల్ కంప్లీట్ అయింది. 4-5% ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయాలండి డైఫామ్ వాల్. ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయకపోగా పార్టీ మారిపోయింది. అప్పుడు పార్టీ మారిపోయి కొత్త పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందాక ఏం చేయాలి, వరదలు రాకముందు దానికి రిస్ట్రిక్షన్స్ కి దాని ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఎక్కడ కంప్లీట్ అవ్వలేదో డైఫామ్ వాల్, ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల టోటల్ డైఫామ్ వాల్ కొట్టుకొని వెళ్ళిపోయిందండి. 2019 వరదల్లో కొట్టుకొని వెళ్ళింది. దిస్ ఈస్ ద రియాలిటీ. ఆ రియాలిటీ ఆ రోజు డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిన డైఫామ్ వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టలేదండి? 4 years లో డైఫామ్ వాల్ కట్టింది అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. అది ఇవాళ మేము డైఫామ్ వాల్ కడుతున్నాం అండి. దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. వేరే ప్రాజెక్ట్ లో పెద్ద ఏదో ఇదేం రాకెట్ సైన్స్ ప్రాజెక్ట్ ఏం కాదండి. ఇట్ ఈస్ ఎ లార్జ్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్. ఇట్ ఇస్ డూయబుల్ అండ్ ఇట్ ఈస్ అయిపోతుందండి పోలవరం యాజ్ పర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ అండి. అందరికి కంపెనీ వాళ్ళకి, అక్కడ మెగా కంపెనీ వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ వాంట్ టు ఫినిష్ ఇట్ బై 27 March అండి. దట్ ఈస్ వాట్ సార్ హస్ గివెన్ ఎ డెడ్ లైన్.